వైసీపీ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా రాజధాని అమరావతిని గుర్తించకుండా ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని అన్న అహంకారపూరిత వ్యాఖ్యలు చేయడం వైసీపీ రాజకీయ దివాలా కోరుతనాన్ని నిదర్శనమన్నారు. రాజధాని విషయంలో ప్రజల మనోభావాలను వైసీపీ పూర్తిగా తోసిపుచ్చిందన్నారు. అందుకే ప్రజలు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర మరింత అభివృద్ధి చెందుతుందంటున్న మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావుతో మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి దుర్గాప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఏపీ రాజకీయాల్లో తిరుపతి లడ్డు అంశం అయితే వివాదంగా నడుస్తూ ఉంది. దీనిపై ఇప్పటికే వైసీపీ శ్రేణులు అయితే నిరసన ర్యాలీలు కూడా చేస్తున్న అంశాన్ని మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో అసలు దీనిపై పూర్తిగా వివరాలు అందించేందుకు మనతో పాటు మాజీ ఎమ్మెల్సీ ఉత్తరాంధ్ర బీసీ నేత దువ్వారపు రామారావు గారు ఉన్నారు. సో ఆయన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి సార్ తిరుపతి లడ్డు అంశం వైసీపీ శ్రేణులు నిరసన ర్యాలీలు చేస్తున్నారు, కావాలనే అసత్ ప్రచారాలు చేసి చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు, దీన్ని మీరేం చెప్తారు? వైసీపీ పార్టీ అనేది ఒక అసత్యాలు, ఒక విధ్వంసం అనే కాన్సెప్ట్తో పుట్టిన పార్టీ. మనం 2014-19 మధ్యకాలంలో చూసాము. అనేక అసత్యాలు ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళి ఒక అధికారంలోకి వచ్చిన విషయం కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. తర్వాత ప్రజలు తెలుసుకున్నారు 2019-24 మధ్యకాలంలో ఏదైతే వాళ్ళు చేశారో అనేక కార్యక్రమాలు. ఒకటి మనం చూసినాము, అమరావతి మీద విష ప్రచారం కానీ, లేకపోతే పరకామణి చోరీ కేసు కానీ, తిరుపతి అపవిత్రత అనేది కాన్సెప్ట్ కానీ, తర్వాత పోలవరం ప్రాజెక్టు నాశనం చేయటం కానీ, అనేక విషయాలు మనం చూసాము. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేయటం మనం చూసాము. వ్యవస్థలు, ప్రజాస్వామ్య వ్యవస్థలు అన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేశారు. ప్రజలు ఇవన్నీ తెలుసుకుని, వాస్తవాలు తెలుసుకుని 2024లో కూటమి ప్రభుత్వానికి అత్యధిక మెజారిటీ ఇవ్వటం మనం చూసాం. మరి ఈ రోజున కూడా వాళ్ళు బుద్ధి తెచ్చుకోలేదు, వాళ్ళలో ఎటువంటి పరివర్తన లేదు. ఇప్పుడు తిరుపతి లడ్డు విషయంలో వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే చాలా విచిత్రంగాను, అసలు అంటే అసత్యాలు ఈ విధంగా కూడా ప్రచారం చేయడానికి అవకాశం ఉందా అనేది ప్రజల్లో కూడా సందేహాలు వస్తున్నమాట వాస్తవం. సిట్ ఏం తేల్చింది, లడ్డు కల్తీ ఉంది, అందులో నిజమది అని చెప్పి చెప్తుంటే వాళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఏం చేస్తున్నారు, సంబరాలు దేనికి చేసుకుంటున్నారు? వాళ్ళు అంటే కల్తీ లేదని సంబరాలు చేసుకుంటున్నారా, లేకపోతే కల్తీ యాక్సెప్ట్ చేస్తున్నారా? కల్తీ అనేది ఉన్నమాట వాస్తవం. సిట్లో వాళ్ళు ఏం చెప్పారు, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఏదైతే ఆ లడ్డు మీద ఒక రిపోర్ట్ ఇచ్చిందో అందులో కల్తీ నెయ్యి దాని ఆస్పెక్ట్లో కొవ్వు కూడా, జంతు కొవ్వు కూడా కలిసి ఉంది అనేది ఎన్డీడీబీ ఇచ్చింది. ఆ రిపోర్ట్ను కూడా వీళ్ళు మెన్షన్ చేశారు సిట్లో. అన్నీ వదిలేసి సిట్టు అసలు కల్తీ కొవ్వు లేదని చెప్తున్నారు. అంటే కల్తీ కొవ్వు లేకపోతే లడ్డు అది కల్తీ లేదని నువ్వు చెప్తున్నావా ప్రజలకి? కల్తీ ఉన్నమాట వాస్తవం అని చెప్తున్నారు. అందులో నెయ్యి అనేదే లేదు, అన్ని కెమికల్స్తో ఈ రోజున లడ్డు తయారు చేశారు, ప్రజల ప్రాణాలు హరించారు, సుమారుగా 200 కోట్లు కొలగొట్టారనేది సిట్ రిపోర్ట్ చెప్తుంటే నువ్వు దేనికి దేవుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయలు కొడతారండి మీరు? అంటే మీరు ఏ విధంగా ప్రజల్ని నమ్మించాలని మీరు చూస్తున్నారు? ఇవన్నీ ప్రజలకు తెలుసు. బీసీ నేతగా ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టారు. బీసీలంతా ఐక్యం చేసి ఎన్నో పోరాటాలు కూడా చేశారు. సో బీసీల పట్ల కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రణాళికలు చేస్తూ ఉంది, అంటే భవిష్యత్తు బీసీలకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది ఒక బీసీ నేతగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే మొదటి నుంచి కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి కూడా తెలుగుదేశం పార్టీ బీసీలతో మమేకమై ఉంది. టీడీపీ అంటే బీసీలు, బీసీలు అంటే టీడీపీ అనేది కాన్సెప్ట్ అది వాస్తవం. అంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన హయాంలో బీసీల్లో నాయకత్వం పెరిగిన మాట వాస్తవం. అనేక మంది బీసీ నాయకులు రాజకీయంగా ఎదిగారు. ఇక ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అంతకుముందు 2014-19 మధ్య ఏదైతే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారో అప్పుడు కూడా బీసీలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన విషయం కూడా వాస్తవం. ఇప్పుడు కూడా కులం వైజ్ ఏదైతే మనం మేనిఫెస్టో బీసీ డిక్లరేషన్లో పొందుపరిచామో అన్ని కులాలకు సంబంధించి ఒక్క కులాన్ని ప్రయారిటీగా తీసుకుని ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ రోజున ఫిషర్మెన్కి అనేక రాయితీలు కల్పించడం జరిగింది. తర్వాత చెట్టి బల్జా గౌడ
సామాజిక వర్గానికి అనేక రాయితీలు కల్పించడం జరిగింది. అదేవిధంగా వేవర్స్ సామాజిక వర్గానికి అనేక రాయితీలు కల్పించడం జరిగింది. నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి అనేక రాయితీలు కల్పించడం జరిగింది. అంటే బీసీలకి ఏది ఒక ప్రయారిటీ బేసిస్ మీద తీసుకుని ప్రతి కులానికి సంబంధించి వాళ్ళకి ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో ఈ ఇష్యూస్ని అటు ఒక ప్రయారిటీలు తీసుకోవడం ద్వారా ఆర్థిక పరిస్థితిని చక్కదిద్ది వీళ్ళకి సంక్షేమ ఫలాలు అందించడంలో ప్రభుత్వం చాలా కృషి చేస్తుంది. ఉత్తరాంధ్రకి సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఊపందుకుంది. రానున్న భవిష్యత్తు కాలం మరింత అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ బీసీ కులాల పట్ల కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తెస్తూ ఉంది. ఏదైతే రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని ఖచ్చితంగా 100% మేనిఫెస్టో అమలు చేసిన ఆ ప్రభుత్వంగా కూడా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రశంసలు అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా ప్రజల నమ్మకాన్ని ఎక్కడా వమ్మకానికన్నా ఓవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రంలో అభివృద్ధిని ముందుకు సాగుతామని చెప్పి కూడా మనతో పాటు మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు గారు చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.